ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కొత్త మలుపు తిరిగింది. అమెరికా ఓ 15 రోజుల్లో ఆలోచిస్తాడు ట్రంప్ డెసిషన్స్ తీసుకోవడానికి అన్నటువంటిది మొన్ననే చెప్పుకొచ్చింది వైట్ హౌస్. అయితే గత కొన్ని రోజుల నుంచి అమెరికాకి సంబంధించినటువంటి అతిపెద్ద B-2 బాంబర్ విమానాలు ఏవైతే పెద్ద పెద్ద బాంబులు మోసుకెళ్ళి భూమి లోపలికి చొచ్చుకెళ్ళి 60 మీటర్ల లోతుకు వెళ్ళి ధ్వంసం చేయగలిగినటువంటి బాంబులని మోసుకెళ్ళగలిగినటువంటి B-2 బాంబర్లు, ఏకంగా 11,000 కిలోమీటర్లు ప్రయాణించగలిగినటువంటి B-2 బాంబర్లు ఇరాన్ సమీపంలోని దీవులలో మోహరించడం, అదే సందర్భంలో అక్కడ అంటే దాదాపుగా ఒక 4,000 కిలోమీటర్ల దూరంలో మోహరించడం. అది నా సమీపం అంటే ఏం కాదు, కానీ అలాగే యుద్ధ నౌకల్ని, అణు యుద్ధ నౌకల్ని కూడా ఇరాన్ సమీపంలోకి మోహరించడం చూస్తుంటే కొన్ని రోజుల తర్వాత జరుగుతుంది అనుకున్నాం. కానీ ఈ అర్ధరాత్రి అంటే ఇప్పుడు మనం ఉదయం ఉన్నాం, నిన్న అర్ధరాత్రి అకస్మాత్తుగా ఇరాన్కి సంబంధించిన B-2 బాంబర్లు మూవ్ అవుతున్నాయి. వాస్తవంగా మధ్యలో ఫ్యూలింగ్ చేసుకుంటున్నాయి అన్నటువంటి వార్తలు వచ్చినాయి. అంటే మధ్యలో ఫ్యూలింగ్ చేసుకోవడం అంటే అది వాస్తవంగా అయితే 11,000 కిలోమీటర్ల దూరం వెళ్ళగలిగినటువంటి ఫ్లైట్లు. అట్లాంటి వాటిలో మధ్యలో ఫ్యూలింగ్ చేసుకోవడం అంటే లోపల భారీ బాంబులు మోసుకెళ్తున్నారు, ఇప్పుడు ఈ ఆయిల్ని అందుకని తగ్గించేశారు అన్నటువంటిది అనుకున్నటువంటిది. రాత్రి నుంచి పొద్దున్నలోపు అసలు ఏం జరుగుతుంది ఇవాళ అంటే ఉదయం కళ్ళు తెరిచేటప్పటికి బాంబులు వేయడం కూడా అయిపోయింది. ఏకంగా ఇరాన్లోని అంటే అమెరికా యుద్ధంలోకి దిగింది. మొట్టమొదటిసారి ఇరాన్ మీదన భారీ స్ట్రైక్స్ చేసింది. ఇరాన్లో ఉన్నటువంటి 3 అణు కేంద్రాలు ఫ్లోరిడా, నంతాజ్, ఇస్ఫహాన్ 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇరాన్ అణు కేంద్రాల మీదన B-2 బాంబర్ల ద్వారా బాంబులు లోపలికి చొచ్చుకెళ్ళి, అంటే అక్కడ భూగర్భం లోపల 2,000 అడుగుల లోతా లేకపోతే 3,000 అడుగుల లోతా అన్నటువంటి ఇంకా తేలలేదు. వాటిట్ల లోపలికి అంటే ఒక బాంబు వేస్తే దాదాపుగా 600 అడుగుల లోతు 700 అడుగుల లోతు దాకా వెళ్తుంది. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో బాంబు వేస్తే ఇంకోటి, అట్లాగా అక్కడ నిలబడి అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ నాశనమైనాయి కాబట్టి ఇరాన్ ఏమీ చేయలేకపోయింది. అమెరికాకి సంబంధించినటువంటి B-2 బాంబర్లు ఒక బాంబు వేసి అది పేలాక ఇంకొక బాంబు వేసి మళ్ళీ అది పేలాక ఇంకొక బాంబు వేసి అట్లాగా లోపల దాకా చొచ్చుకెళ్ళేలాగా వేసుకొచ్చారు. ఆ టైంలో వచ్చేటటువంటి రేడియేషన్ విమానాలు కూడా బూడిద చేయగలుగుతుంది. కానీ ఈ విమానాలకు వచ్చేటప్పటికి స్టెల్త్ ఫైటర్స్ వీటిట్లో ఆ న్యూక్లియర్ టచ్ కాకుండా మూవ్ కాగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ఈ B-2 బాంబర్లతో దాడి చేసి సేఫ్గా తిరిగి వెళ్ళిపోయినాయి అక్కడి నుంచి. ఈ విషయాన్ని ట్రంప్ ప్రకటించాడు. ఏదైతే ప్రపంచంలో మా వారియర్స్కి అభినందనలు, ప్రపంచంలో ఇట్లాంటి దాడి చేయగలిగిన శక్తి ఒక్క అమెరికాకి మాత్రమే ఉందన్నటువంటి ప్రకటన. అది పక్కన పెడితే అణు కేంద్రాల మీద అమెరికా దాడి నెంబర్ 1, రెండవది అమెరికా యుద్ధంలో ప్రవేశించడం నెంబర్ 2 ఇప్పుడు కీలకం.